నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం. బయో ఆసియా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. 3.5 అడుగుల ఎత్తులో 100 మీటర్ల మేర పేరుకుపోయిన బురద. వరంగల్ ఎనుమాముల మార్కెట్కు భారీగా మిర్చి బస్తాలు. రైతులకు మద్దతు ధర ఇచ్చి కేంద్ర రాష్ట్రాలు ఆదుకోవాలన్న బీఆర్ఎస్ నేతలు. రేపు శివరాత్రి సందర్భంగా కుంభమేళాకు భారీగా తరలివస్తున్న భక్తులు. మరోసారి వాహన రాకపోకలపై ఆంక్షలు విధించిన యూపీ ప్రభుత్వం. ఢిల్లీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం. 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్. రాబోయే 10 ఏళ్లలో రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీ ఏరియా సేవల రంగానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. బయో ఏషియా హైదరాబాద్ను ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా నిలబెట్టిందని స్పష్టం చేశారు. హెల్త్ కేర్ రంగం భవిష్యత్తును నిర్దేశించడంతో పాటు ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా బయో ఏషియా దేశ విదేశాలను ఆకర్షిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో బయో ఆసియా సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్ హాజరయ్యారు. 2 రోజుల పాటు జరగనున్న బయో ఆసియా సదస్సులో అంతర్జాతీయ ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీల సీఈఓలు, చైర్మన్లు పాల్గొన్నారు. I want to transform my state's economy into a $1 trillion in next 10 years. The core urban area will become a service only city and aim for net zero. This is where we are creating future city, AI city and many other big projects. Hyderabad is now the EV capital of India with the highest sales of EV in entire country. I am replacing 3,000 RTC public transport buses with electric vehicles. Outside this core urban area, I wanted to develop one of the world's largest manufacturing hubs. I want to make it my offer to the world for its China plus one need. We will connect these 2 rings with several radial roads. These will help us create manufacturing clusters for different verticals. As Telangana is a landlocked state, we are developing a mega dry port and will connect it to a seaport in neighboring Andhra Pradesh state. These 2 ports will be connected by a dedicated rail and road link. In this larger framework, we are excited to have this Bio Asia conference. I want to express my vision today. We will develop Hyderabad and Telangana into one of the world's best and largest ecosystems for biosciences, biotech and life sciences in innovation, research and development, manufacturing, skills development and investment. My government is committed to providing you with the perfect ecosystem that includes policy, infrastructure and support. బీజేపీ పార్టీ కులగణనకు వ్యతిరేకం కాదని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటే తాము స్వాగతిస్తామన్నారు. రేషన్ కార్డుల లెక్క ప్రకారం రాష్ట్రంలో 4.3 కోట్ల మంది ఉన్నారన్న బండి సంజయ్, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మాత్రం 3.7 కోట్ల మంది మాత్రమే ఉన్నట్లు చెప్పారు. మిగతా 60 లక్షల మంది ఏమయ్యారో చెప్పాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలా కులగణన విషయంలో, సర్వే విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇలా స్పష్టం చేసుకున్నాను. ఇవాళ మీ మేము కులగణనకు వ్యతిరేకం కానే కాదు. కులగణనకు మేము వ్యతిరేకం కానే కాదు. మీరు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాంటే దాన్ని పక్కా మేము స్వాగతిస్తాం. కానీ మీరు ఇచ్చేది ఉపాధి రంగాల్లో మాకు ఇచ్చేది ఎంత? బీసీలకు ఇచ్చేది ఇంతకుముందు 27% ఉండే, ఇప్పుడు కేవలం 5% మాత్రం ఇస్తున్నారు. అంటే 32% ఇస్తున్నారు మాకు. ఇంకా 10% ముస్లింల రిజర్వేషన్ మాకెందుకు ఇస్తారు? ఇంకా 10% ముస్లింలకు ఇస్తున్నారు మీరు. అంటే 100లో 80 మంది వాళ్ళే ఉంటారు. ఇవాళ మీకు జనగణన తప్పు అని ఎందుకంటున్నామంటే 3,90,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆధార్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఇంకో 30 లక్షల మంది ఉంటారు. అంటే 4,30,00,000 మంది జనాభా.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా చూసిన 4,30,00,000 జనాభా ఉన్నప్పుడు మీ సర్వేలో 3,70,00,000 అని ఏ విధంగా వస్తుంది? ఇంకా 60,00,000 మంది ఏడికి పోయారు. మరి మీ సర్వేలో ఎందుకు రాలే? మీ కులగణన మీ సర్వే ఏ విధంగా కరెక్ట్ అవుతుందో చెప్పండి. మహాశివరాత్రి నుంచి అంబర్పేట ఫ్లైఓవర్పై రాకపోకలు సాగుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అంబర్పేట చే నంబర్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ను కిషన్ రెడ్డి పరిశీలించారు. సర్వీస్ రోడ్డు భూసేకరణలో జాప్యంతో ఇన్ని రోజులు ప్రారంభం కాలేదని తెలిపారు. ఇలాంటివి ఇంకా మొత్తం 5 స్థానాల్లో చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ కోసం ముందడుగు వేసి సహకరిస్తే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆదర్ఘట్ నుంచి వరంగల్కి వెళ్లేటువంటి జాతీయ రహదారి అంబర్పేట చే నంబర్ చౌరస్తా దగ్గర శ్మశాన వాటికలు 2 సైడ్ల ఉండడంతో వాళ్ళు అంగీకరించని కారణంగా ఆ యొక్క శ్మశాన వాటిక దగ్గర రోడ్ వైండింగ్ పూర్తి కాలేదు. ఈ సమస్య గత 25-30 సంవత్సరాలుగా అదేవిధంగా పెండింగ్ లో ఉండింది. మరి చివరకు నేను ఇనిషియేటివ్ తీసుకుని శాసనసభ్యుడు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ జాతీయ రహదారి పైన ఈ శ్మశాన వాటిక ఉన్నందున దానిపైన ఒక ఫ్లైఓవర్ లాగా నిర్మాణం చేసుకుంటే ఈ నేషనల్ హైవేస్ కు బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా చే నంబర్ చౌరస్తా దగ్గర శ్రీరామనాథ్ జంక్షన్ దగ్గర విపరీతమైనటువంటి ట్రాఫిక్ తోటి స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఫ్లైఓవర్ కట్టాలని ప్రధానమంత్రి గారిని అడిగినప్పుడు వారు వెంటనే దీన్ని మంజూరు చేయడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ముందుకొచ్చి ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఫ్లో వెళ్లే విధంగా మరి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున మిర్చి బస్తాలతో వరంగల్ ఏనుమాముల మార్కెట్ కలకలలాడుతోంది. అయితే అక్కడున్న రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు బీఆర్ఎస్ నేతల బృందం మార్కెట్ను సందర్శించింది. నాణ్యమైన మిర్చి వస్తున్నా తగినంత మద్దతు ధర మాత్రం రావడం లేదంటూ రైతులు చెబుతున్నారని బీఆర్ఎస్ నేతలు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్లు మిర్చి రైతులకు తగిన మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చాలా ఉపన్యాసాలు చెప్తున్నారు. మేము రైతులను ఆదుకుంటామని. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా కరీంనగర్ జిల్లా మీటింగ్ లోపల మాకు అడ్డుపడతాను కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారికి, కేంద్ర ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి కేంద్రంలో మీరు అధికారంకి వచ్చారు. బోకస్ మాటలు, రైతులను ప్రజలను మోసం చేసి అధికారం వచ్చావు రేవంత్ రెడ్డి గారు. మీ ఎన్నికల మేనిఫెస్టోలో 15,000కు మించి మిర్చి కొంటా అని చెప్పాం. సరే 15,000 కాదు 23,000కి అమ్మే మిర్చి అది. దొడ్డు మిర్చి అది ₹1,00,000 దాకా అమ్మింది నిన్నటి దాకా. పోయిన సంవత్సరం అది ₹1,00,000 అమ్మింది, ఇప్పుడు 25,000 పడిపోయింది. ఇది 25,000కి అమ్మింది, 11,000 పడిపోయింది. వరంగల్ జిల్లాల రైతులు దెబ్బతింటే ఎకరాన 10,000 మనసున్న మహారాజు కేసీఆర్ గారు ఇచ్చాడు. అప్పుడు నువ్వు 10,000 కాదు 25,000 ఇవ్వాలని మాట్లాడావు. దయచేసి రైతులంతా కూడా ఆవేదన చెందుతారు. తెలంగాణ మిర్చి రైతులు కాదు, ప్రతి రైతు ఆవేదన చెందుతాడు. నీళ్లు లేక, కరెంటు లేక, పెట్టుబడి లేక ఆవేదన చెందుతారు. యూరియా ఘోరమైన పరిస్థితి. 10 ఏళ్లలో యూరియా ఎప్పుడైనా ఈ పరిస్థితి ఉన్నా? మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పులు ఎట్లా పెట్టుకున్నారో మళ్ళీ ఇప్పుడు చెప్పులు పెట్టుకుంటారు యూరియా బస్తాల కోసం. నాకు సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రులందరూ కూడా సంబంధం ఉన్నది. నిన్న మాట్లాడినావు, నీకు మంత్రులందరూ కేంద్ర మంత్రులు సంబంధం ఉన్నవన్నావు. పో, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇంత ఉనుపు రమణారెడ్డి గారు చెప్పినట్టు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకోవాలి, 10% పెట్టుకోవాలి. మార్కెట్ ఉన్నది, మార్కెట్ ద్వారా కొను 25,000. ప్రభుత్వానికి కొంత లాస్ అయినా భరించు. ఇప్పటివరకే బోనస్ 103 కోట్లు పడాలి, ఇంతవరకు పల్లె. రైతు బంధు వల్లే. దయచేసి మిర్చి రైతులైనా ఆదుకో. 25,000 మార్కెట్ ద్వారా కొని ఏర్పాటు చేయి. కేంద్రం కూడా దిగి రావాలి దయచేసి. కేంద్రం కూడా అదొక బోకస్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఇదే ఆంధ్రప్రదేశ్లో నిన్న మొన్న 3 రోజులు బట్టి ఏపీ ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ పెడతాడు మిర్చి రైతుల కోసం.
వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి అని. నువ్వో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, వాడిని తిట్టుకుంటా, వీని తిట్టుకుంటా, ఆడ తిరుగుతానువే కరీంనగర్లో వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా. మిరప రైతుల పరిస్థితి రోజురోజుకి అగమ్య గోచరంగా తయారైంది. తెగులు కారణంగా పంట దిగుబడి తగ్గగా మరోవైపు మార్కెట్లో ధరలు కూడా పడిపోవడంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మిరప రైతుకు కాలం కలిసి రావట్లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా కర్షకులు నష్టాలను చవిచూస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ధర లేక, పెట్టుబడి ఖర్చులు రాక అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్కు మిర్చి బస్తాలు భారీగా పోటెత్తాయి. దాదాపు 1,00,000 బస్తాల వరకు మిరప బస్తాలు వచ్చినట్లు తెలుస్తుంది. కానీ క్వింటాల్ మిర్చి ధర 10 నుంచి 12,000 కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నిలువలు శీతల గిడ్డంగుల్లో మిర్చి నిలువ ఉండడం కారణంగా వ్యాపారులు రైతు సరుకులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. గత ఏడాది 23,000 పలికిన మిర్చి ప్రస్తుతం 12,000 కూడా దాటడం కష్టంగా మారింది. గతంతో పోలిస్తే పెట్టుబడుల ఖర్చులు పెరిగాయి. చాలా చోట్ల పంట తెగుళ్ల బారిన పడడంతో దిగుబడి సగానికి సగం తగ్గింది. తెగుళ్ల నుంచి పంటను రక్షించుకునేందుకు పురుగు మందులను విరివిగా వాడడంతో పెట్టుబడి ఖర్చులు రెట్టింపయ్యాయి. గతంతో పోలిస్తే ప్రస్తుత ధరలు కూలీ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని అన్నదాతలు చెబుతున్నారు. కోత కూళ్ళు 300 ఉంటుంది. మందులకు 5-6 వేల రూపాయలు కొట్టినప్పుడల్లా వీడికి అత్తే కాయ చిన్నగా ఉన్నదని అంటాను, పెద్దగా ఉన్నదని అంటాను, నెమ్మ ఎక్కువ ఉన్నది అంటాను. ఏదన్నా ఒక లాటు చూసి చేస్తాను, కడమ అన్ని రేట్లు తక్కువ చేస్తాను. పోయిన సంవత్సరం బాగుండే, ఇప్పుడైతే పూర డౌన్ అయింది. మేము వచ్చే కిరాయిలకు పెట్ల అయితే ఏమి మాకు దిగుబడి అయితే ఏమి ఇస్తలేదు. ఏదికైనా కానీ రేట్లు మొత్తం డౌన్ చేసిండు. మందులు ఎన్ని కొడతానమో, మేము ఎంత కష్టపడతానమో అది వీళ్ళు చూస్తలేరు. ఈ సేట్లు రైతులకు కొంచెం కూడా రూపాయి పెట్టుబడి ఇస్తలేదు. కానీ ఈ సంవత్సరం బాగా అతిగా బాగా లాస్గా కనబడుతుంది రైతులకు. రేటు దాదాపు 20,000 18,000 ఉంటే అందరికీ కూలీలకు రైతులకు అందరికీ వెళ్ళేటేటి. తెగుళ్ళు కూడా తాగి తోటలకు దిగుబడి రావట్లేదు. మందులు అధికంగా మేము 1,00,000-1,50,000 పెట్టుబడి చేస్తున్నాం, సాగు చేస్తున్నాం, అతిగా కష్టపడుతున్నాం. కానీ దిగుబడి రాక పంటకు రైతులకు ఇబ్బంది కనిపిస్తుంది. ఖచ్చితంగా మాకు రేట్లు లేకపోతే రైతులం ఇబ్బంది గురవుతున్నాం. రైతులం అనేక రకాల కష్టపడి కూడా మేమేం శ్రమపడి మాకు ఫలితం లేదు. నల్లి, ముడత, పురుగు కింటాలకు 15-18 క్వింటాలు వెళ్ళే మిర్చి 5-6 క్వింటాలు వెళ్తుంది. కూలీలకు 350 రూపాయలు ఒక కూలి మనిషిని విలువాలంటే పెట్టుబడి రావట్లేదు. ఎకరానికి పెట్టుబడి 1,20,000-1,30,000 పెట్టుబడి అవుతుంది. దిగుబడి లేదు. నల్లి, పురుగు మందుల షాపులు కూడా అడ్డగోలుగా రేట్లు ఇస్తున్నారు. కంపెనీ మందులు రావట్లేదు. పురుగు మందులకు కూడా రేట్లు బాగా చేస్తున్నారు. 1,500-1,600 అమ్మేది 2,200, 1,800 ఇట్లా అవుతున్నాయి. 600కి వచ్చేది 1,000 రూపాయలు 900 ఇస్తున్నారు. పురుగు మందులు బాగా అవుతున్నాయి. పిండి బస్తాలకు రేటు పెరిగింది. మిర్చికి ధర లేదు. ఇప్పుడు రైతులు ఏంటంటే తలకాయ పట్టుకొని ఏడ్చే కథలు ఏర్పడుతున్నాయి. దీన్నైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని అందరిని అరికట్టి ధర పెంచాలి. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సరుకులకు భద్రత కొరవడింది. ఓ పక్క సరైన ధరలు లేక చితికిపోతున్న రైతులను మార్కెట్లో చిల్లర దొంగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రైతు ఏమరపాటుగా ఉంటే చాలు కిలోల కొద్ది మిర్చిని కాజేస్తూ దర్జాగా మార్కెట్ బయటే అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ మార్కెట్ యార్డులో పర్యవేక్షించే అధికారులు పట్టించుకోకపోవడం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. ఇంత జరుగుతున్నప్పటికీ మార్కెట్ యంత్రాంగంలో మాత్రం చలనం లేకుండా పోతోంది. మార్కెట్ యార్డులో సరైన ధర లేక ఇప్పటికే నష్టాలను మూటగట్టుకుంటున్న అన్నదాతలు హమాలీ దోపిడీ నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బయటనేమో 13, 14, 15 అంటారు. ఇక్కడికి వచ్చే వరకు 12 తేమ శాతం అంటారు. దీన్ని ప్రభుత్వం ఏదన్నా దీన్ని చొరవ చేసుకుని ఏదన్నా మాకు గిట్టుబాటు ధర కలగాలని మేము కష్టపడ్డది. ఈ రోజులు ఇక్కడ వాల్యూ లేదు రైతుకు అనేది. ఈ మార్కెట్లకు వచ్చిన వాల్యూ లేదు. ఏదో 5 కిలోల వాళ్ళకే కొంచెం వాళ్ళకి అన్నా సరిపోవటం లేదు పండించిన పంట. ఈ రోజైతే జెండాపాట మరి పెట్టకుండానే కొనుగోలు స్టార్ట్ చేసిండ్రు. అడిగితే ఎక్కువ మంది సీట్లు లేరు, ఇద్దరే ఉన్నారు, వాళ్ళకి ఏం పెడతామని చెప్పేసి మాట్లాడి మరి 12,000, 11,800 ఇట్లనే మరి కొనుక్కుంటూ సరిపోయింది. అసలు మాకు ఎక్కడికి గిట్టుబాటు ధర అనేది అసలు కానే కాదు మాకు. మొండి బకాయిల వసూలుపై విద్యుత్ శాఖ అధికారులు దృష్టి సారించారు. గత 6 నెలలుగా బకాయిలు ఉన్న సంస్థలు, వ్యక్తిగత వినియోగదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
ఫిబ్రవరిలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. గరిష్టంగా ఉష్ణోగ్రతలు 33 నుంచి 37 వరకు కూడా నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు భారీగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతుంది. ఇటీవలి కాలంలో 16,000 మెగావాట్ల ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. అయితే ఇలాంటి సమయంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు కొనుగోలు చేసి వాటిని విద్యుత్ పంపిణీ సంస్థలకు అమ్ముతుంటాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు వాటిని వినియోగదారులకు చేరవేస్తుంటాయి. ఇలా విద్యుత్ వినియోగదారులకు చేరుతుంది. ఇలాంటి సమయంలో అంటే విద్యుత్ వినియోగదారులు దాదాపు 30,000 కోట్ల బకాయిలు ఉన్నట్లు విద్యుత్ సంస్థల దృష్టికి వచ్చింది. ఎస్పీడీసీఎల్ పరిధిలో అయితే సుమారు 17,000 కోట్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలో అయితే సుమారు 13,000 కోట్ల బకాయిలు ఉన్నట్లు కూడా విద్యుత్ సంస్థల దృష్టికి వచ్చింది. 10 అంటే 10 నిమిషాలు కరెంటు పోతే ప్రజలంతా కూడా ఉక్కిరి బుక్కిరి అయిపోతుంటారు, ఆగమాగమైపోతుంటారు. కరెంటు సంస్థలకి ఫోన్లు చేసి ఎడాపెడా తిట్టేస్తుంటారు, కరెంటు ఎందుకు రావట్లేదు, మీరేం చేస్తున్నారని. కానీ వారు కట్టాల్సిన బకాయిలు మాత్రం కట్టట్లేదని విద్యుత్ సంస్థల అధికారులు వాపోతున్నారు. ఇవన్నీ తడిచి మోపడే దాదాపు 30,000 కోట్ల పైచీలకు మొండి బకాయిలుగా పేర్కొన్నట్లు చెబుతున్నారు. అయితే దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా ఈ బకాయిలన్నీ కూడా చాలా వరకు కూడా పేరుకుపోయాయి. ఒక్కొక్క వ్యక్తి నుంచి కావచ్చు, కొన్ని సంస్థల నుంచి కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేటు సంస్థలు కావచ్చు, వ్యక్తిగత వినియోగదారుల నుంచి కావచ్చు, భారీగా మొండి బకాయిలు పేరుకుపోయాయి. 50,000 పైచీలకు ఉన్నటువంటి బకాయిలన్నింటిని కూడా వసూలు చేయాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవలి కాలంలో ఈ ఎవరైతే బకాయిలు ఉన్నారో వారందరి దగ్గర నుంచి కూడా విద్యుత్ అధికారులు ఈ బకాయిలను వసూలు చేసే పనిలో అయితే పడ్డారు. ఒకసారి మనం బకాయిలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే ఎస్పీడీసీఎల్ పరిధిలో అయితే ఎల్టీ సప్లైకి సంబంధించి గృహ వినియోగదారులు అయితే దాదాపు 22 కోట్ల బకాయిలు ఉన్నారు. ఇక కమర్షియల్కు సంబంధించి దాదాపు 74 కోట్ల బకాయిలు ఉన్నారు. పరిశ్రమలకు సంబంధించి 28 కోట్ల బకాయిలు ఉన్నాయి. కాటేజ్ ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు 6 కోట్ల బకాయిలు ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించి 17 కోట్ల బకాయిలు, అదేవిధంగా వీధి దీపాలకు సంబంధించి, స్ట్రీట్ లైట్స్ కు సంబంధించి దాదాపు 457 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇక మొత్తం చూసుకుంటే ఎస్పీడీసీఎల్ పరిధిలో దాదాపు 600 కోట్ల పైచీలకు ఈ బకాయిలే ఉన్నాయి. వాటితో పాటు హెచ్టీ సప్లైకి చూసుకుంటే పరిశ్రమలకు సంబంధించి దాదాపు 5,689 కోట్ల బకాయిలు ఉన్నట్లు విద్యుత్ సంస్థలు చెప్తున్నాయి. ఎయిర్పోర్ట్లు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సినటువంటి బకాయిలు, బస్ స్టేషన్లు కూడా కావచ్చు, ఇటువంటి వాటి నుంచి రావాల్సినటువంటి బకాయిలు దాదాపు 391 కోట్ల వరకు ఉన్నాయి. ఇక ఇరిగేషన్ కు సంబంధించి ఇది మేజర్ గా చెప్పుకోవచ్చు. ఇరిగేషన్ కు సంబంధించినటువంటి బకాయిలు దాదాపు 10,000 కోట్ల పైచీలకు ఉన్నట్లు కూడా విద్యుత్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు ఇవన్నీ కలుపుకుంటే కేవలం ఎస్పీడీసీఎల్ పరిధిలోనే 16,000 కోట్ల పైచీలకు బకాయిలు ఉన్నట్లు కూడా తేల్చాయి. ఇక వీటితో పాటు మొత్తం మొండి బకాయిలకు సంబంధించినటువంటి ఎల్టీ సర్వీసులు చూసుకుంటే ఒకసారి 36,984 ఎల్టీ కనెక్షన్స్ ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా మొండి బకాయిలు కలిగినటువంటి హెచ్డీ సర్వీసులు చూసుకుంటే దాదాపు 1,779 కనెక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎల్టీ అండ్ హెచ్డీకి సంబంధించి మొత్తం బకాయిలు ఉన్నటువంటి సర్వీసుల సంఖ్య దాదాపు 38,000 పైచీలకు సర్వీసులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎల్టీ అండ్ హెచ్టీకి సంబంధించినటువంటి మొత్తం బకాయిలు కలిపి చూసుకుంటే దాదాపు 17,000 కోట్ల పైచీలకు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇక ఎన్పీడీసీఎల్లో ఒకసారి మనం పరిశీలిస్తే మొండి బకాయిలు దాదాపు 13,000 కోట్ల పైచీలకు మొండి బకాయిలు ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్నాయి. అంతేకాదు ఎల్టీ సర్వీసులకు సంబంధించి దాదాపు 320 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇక హెచ్టీకి సర్వీసులు కావచ్చు దాదాపు 13,000 కోట్ల పైచీలకు పేరుకుపోయినాయి. మొత్తం బకాయిలు అయితే దాదాపు బకాయిలు కలిగినటువంటి సర్వీసుల సంఖ్య 19,000 పైచీలకు సర్వీసులు కూడా ఉన్నాయి. ఎన్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 16 సర్కిళ్లు ఉన్నాయి. అందులో చూసుకుంటే ఒక్కొక్క జిల్లా వారిగా మనం కూడా చెప్పుకోవచ్చు. అత్యధికంగా అయితే కరీంనగర్ సర్కిల్లో అయితే 3,976 కోట్ల పైచీలకు బకాయిలు పేరుకుపోయాయి. పెద్దపల్లి సర్కిల్లో చూసుకుంటే 3,111 కోట్ల బకాయిలు అయితే పేరుకుపోయాయి. ఇక నిజామాబాద్ సర్కిల్లో అయితే 1,103 కోట్లకు సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి చూసుకుంటే 2,000 కోట్ల పైచీలకు బకాయిలు కూడా పేరుకుపోయినాయి. హనుమకొండలో చూసుకుంటే దాదాపు 863 కోట్ల బకాయిలు అయితే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించి 500 కోట్ల బకాయిలు అయితే పేరుకుపోయి ఉన్నాయి.
ఈ వేసవి కాలం అనేది విద్యుత్ సంస్థలకు చాలా కీలకమైనది. ఎందుకంటే ఒక క్షణం విద్యుత్ పోయినా కానీ వినియోగదారుల నుంచి ఫోన్ కాల్స్ తట్టుకోలేకపోతున్నామని కూడా అంటున్నారు. ఈ సీజన్లో అయితే ప్రతి నెలలో దాదాపు ఎక్స్చేంజ్ నుంచి 1000 కోట్లకు పైగా ఈ విద్యుత్తును అయితే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు రాబోయే 3 నెలలు అంటే ఈ ఫిబ్రవరితో మొదలుకొని ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు కూడా దాదాపు 3000 కోట్లు కేవలం ఎక్స్చేంజ్లో విద్యుత్ కొనుగోలు చేసేందుకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు నిరంతర విద్యుత్తును ఇవ్వాల్సి ఉంటుంది. ఒక పక్క యాసంగి పంటలకు సంబంధించినటువంటి విద్యుత్తును కూడా కొనసాగించాల్సి ఉంటుంది. పరిశ్రమలకు కూడా నిరంతరం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా గ్రేటర్ పరిధిలో అయితే భారీగా విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఇటీవలి కాలంలోనే 10,000 మెగావాట్లకు డిమాండ్ను కూడా గ్రేటర్ పరిధి దాటిపోయింది. ఇవన్నీ చూసుకుంటుంటే విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి ఒక పక్క డిస్కమ్లు కొనుగోలు చేసి వాటిని వినియోగదారులకు అందజేస్తున్నప్పటికీ కూడా వినియోగదారుల నుంచి రావాల్సినటువంటి బకాయిలు మాత్రం రావట్లేదని, దీంతో తమకు సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఎదురవుతుందని కూడా విద్యుత్ సంస్థల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే 50,000 పైచిలుకున్నటువంటి వినియోగదారులంతా కూడా ఈ బకాయిలన్నీ కూడా కట్టాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కఠినంగా కూడా వ్యవహరిస్తున్నారు. కొంతమంది విద్యుత్ వినియోగదారులు కోర్టులకు వెళ్లి కోర్టులకు కూడా ఈ విద్యుత్ సంస్థలను లాగినట్లు కూడా చెప్తున్నారు. అక్కడికి వెళ్లి విద్యుత్ బకాయిలు వసూలు చేసుకోవాల్సిన దుస్థితి ఎదురైందని కూడా విద్యుత్ సంస్థల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే బకాయిలు భారీగా ఉన్నారో అటువంటి వాళ్ళ పట్ల కఠినంగా కూడా వ్యవహరిస్తున్నామని, కనెక్షన్లు కూడా తొలగిస్తున్నామని అయినప్పటికీ కూడా వారిలో మార్పు రావట్లేదని కూడా విద్యుత్ సంస్థల అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మేము నాణ్యమైనటువంటి విద్యుత్తునైతే అందజేస్తున్నాం, కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నాం, కానీ వినియోగదారులు మాత్రం చెల్లించట్లేదు. ఇప్పటికైనా సరే మా పరిస్థితిని, మా దీన స్థితిని, ఆర్థిక పరిస్థితిని మీరు అర్థం చేసుకుని బకాయిలన్నీ కూడా కట్టాలని కూడా ఇటు ఎన్పీడీసీఎల్ సీఎండీ కావచ్చు, అటు ఎస్పీడీసీఎల్ సీఎండీ కావచ్చు, వీళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 30,000 కోట్ల బకాయిలు అంటే అది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇలాంటి బకాయిలు పేర్కొని పోతే విద్యుత్ సంస్థల మనుగడకే ప్రమాదం వాటిల్లుతుంది. ముఖ్యంగా డిస్కంలు ప్రమాదం అంచున పడిపోయే అవకాశాలు ఉంటాయని కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వినియోగదారుల ద్వారా కనీసం ఈ బకాయిలను చెల్లించండి. మీకు నాణ్యమైన విద్యుత్తును ఇవ్వకుంటే ఎక్కడైనా వినియోగంలో విద్యుత్ సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, నిలదీయండి, కానీ విద్యుత్ బకాయిలు మాత్రం చెల్లించండి అని 2 చేతులెత్తి కూడా విద్యుత్ సంస్థల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేరళ తిరువనంతపురంలో ఓ యువకుడు తన ప్రేయసితో పాటు 5 బంధువులను దారుణంగా హత్య చేశాడు. 23 ఏళ్ల అఫాన్ చేసిన దాడిలో కన్నతల్లి సైతం విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు తాను 6 హత్య చేసినట్లు తెలిపి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు 5 చనిపోయినట్లు గుర్తించారు. నిందితుడి తల్లిని ఆసుపత్రిలో చేర్పించారు. తాను కూడా విషం తాగినట్లు చెప్పడంతో నిందితుడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 13 ఏళ్ల అఫాన్ సోదరుడు, బాబాయ్, పిన్ని, నానమ్మ కూడా ఉన్నట్లు తెలిసింది. మొత్తం 3 వేర్వేరు ప్రదేశాల్లో కొన్ని గంటల వ్యవధిలో ఈ హత్యలకు పాల్పడినట్లు సమాచారం. హత్యలకు గల కారణాలేంటన్న వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. బంగ్లాదేశ్లో ప్రభుత్వ నాయకులు తరచూ భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మండిపడ్డారు. ప్రతిదానికి భారతదేశమే కారణమంటూ ఆరోపించడం మానుకోవాలని ఢాకాకు స్పష్టం చేశారు. ఇటీవల మస్కట్లో ఆ దేశ విదేశాంగ సలహాదారుతో భేటీ అయిన జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1971 నుంచి బంగ్లాదేశ్తో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయని, ఇప్పుడు మధ్యంతర ప్రభుత్వ నాయకులు ప్రతిదానికి భారత్ను నిందించడం చాలా హాస్యాస్పదంగా ఉందని జైశంకర్ అన్నారు. మైనారిటీలపై మతపరమైన దాడులు, బంగ్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిపారు. భారత్ బంగ్లాతో మంచి సంబంధాలనే కోరుకుంటోందని, వారు ఢిల్లీతో ఎలాంటి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారే నిర్ణయించుకోవాలని జైశంకర్ స్పష్టం చేశారు. దక్షిణ కొరియాలోని చివోనన్ నగరంలో నిర్మాణంలో ఉన్న ఓ పైవంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 2 దుర్మరణం పాలయ్యారు. శిథిలాలు మీద పడి మరో 7 గాయాలయ్యాయి. ఘటనా సమయంలో ఆ కార్మికులు వంతెనపై నిర్మాణ పనులు చేస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఘటనలో గల్లంతైన మరొకరి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నట్లు పేర్కొంది. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇంజనీరింగ్ లోపమా, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడమా అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
ఉక్రెయిన్పై దండయాత్రకు రష్యాను నిందించలేమని అమెరికా అనూహ్య వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అట్లాంటిక్ సంబంధాలలో నాటకీయ మార్పు వచ్చింది. రష్యన్ దళాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐరాసాలో ఐరోపా మద్దతుతో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానాలకు అమెరికా వ్యతిరేకంగా ఓటు వేసి మాస్కోకు అనుకూలంగా వ్యవహరించింది. ఈ ఓటింగ్కు భారత్ గైర్హాజరైంది. గతంలో ఉక్రెయిన్కు మద్దతుగా ఏ తీర్మానం ప్రవేశపెట్టినా బైడెన్ నేతృత్వంలోని అమెరికా కీవ్కు అండగా ఉండేది. అప్పుడు అనూహ్యంగా ఆ విధానం మారింది. తమ దీర్ఘకాల విదేశాంగ విధానాన్ని పక్కనబెట్టి మరీ రష్యాకు అనుకూలంగా వ్యవహరించింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని నియంత అని ఇటీవల ట్రంప్ అభివర్ణించారు. ఆయన ఎన్నికలు నిర్వహించడం లేదని ఆక్షేపించారు. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ నియంత అన్న వాదనలను ట్రంప్ తోసిపుచ్చడం గమనార్హం. ఫ్రాన్స్తో భేటీ అయిన సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్య పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్ అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్కు ఐరోపా దేశాలు అందిస్తున్న ఆర్థిక సాయంపై ట్రంప్ తప్పులు చెబుతుండగా మేక్రాన్ మధ్యలో కల్పించుకొని నిజ నిర్ధారణ చేశారు. వైట్ హౌస్లోని ఓవర్ ఆఫీసులో మీడియా ముందు ఈ ఘటన జరిగింది. బైడెన్ హయాంలో అమెరికా ఉక్రెయిన్కు చాలా ఆర్థిక సాయం చేయగా ఆ దేశం భారీగా లబ్ధిపడిందన్నారు. ఉక్రెయిన్తో ఖనిజ వనరుల ఒప్పందానికి అతి చేరువలో ఉన్నామన్నారు. ఐరోపా దేశాలు ఉక్రెయిన్కు రుణాలను మాత్రమే ఇచ్చాయని, ఆ డబ్బు తిరిగి వసూలవుతుందని చెప్పారు. ఈ క్రమంలో వెంటనే ట్రంప్ చేయిని పట్టుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు నో అంటూ కల్పించుకున్నారు. ఐరోపా దేశాలు కూడా అమెరికా మాదిరిగానే గ్రాంట్లు, గ్యారంటీలు, రుణాల రూపంలో ఉక్రెయిన్కు నిధులు అందించాయని తెలిపారు. ఆ డబ్బు తిరిగి వస్తుందని తాము అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఏదైనా వచ్చేది ఉంటే స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచే రావాలన్నారు. ఈ క్రమంలో ట్రంప్ కొంత అసహనంగా కనిపించినట్లు తెలుస్తోంది. మేక్రాన్ వ్యాఖ్యల సందర్భంగా ట్రంప్ తన చేతిని అడ్డంగా ఊపారు. Just so you understand, Europe is loaning the money to Ukraine. They get their money back. No, in fact, to be frank, we paid 60% of the total default, and it was through, like the US, loans, guarantee, grants, and we provided real money. To be clear, we have 230 billion frozen assets in Europe, Russian assets, but this is not as a collateral of a loan because this is not our belonging.